ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలతో మారుమూల ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో నీళ్లు చేరుతూ ఉండడంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో గ్రామాలకి లోతట్టు గ్రామాల్లో చాలా వరకు నీరు నిండిపోయిన పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి, ఇళ్లలోకి కొమరంభీం జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి చాలా గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. సో దీంతోపాటు చూడొచ్చు, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం, కొమరంభీం జిల్లాలో కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకా వరుసగా వర్షం ఇలాగే పడుతుందన్నది చెప్తున్నారు. కొంత పంటలకు కూడా ఇది చాలా అనువైన వర్షం అని చెప్పేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోయా, పత్తి పంటలు ఇప్పటికే కొంత మొలకలు వచ్చి ఉన్నాయి. సో ఈ వర్షం కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది రైతులున్నారు మనతో మాట్లాడడానికి, వారితో మాట్లాడడం. ఎట్లా ఉంది వర్షం పడుతుంది, పత్తి పంట కానీ సోయా ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఫస్ట్లో జూన్లో సోవింగ్ చేశారు. అప్పుడు వారం రోజులు వర్షాలు లేకుండే. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 రోజుల నుంచి కూడా ఎడపదడప పడుతున్నాయి. కానీ నిన్న నైట్ నుంచి ఎడతెరుపు లేకుండా మరీ వాగులు వచ్చే వర్షాలు పడలే ఆదిలాబాద్లో. అక్కడ కొమరంభీం అక్కడ పడ్డాయి. కానీ మనకు వర్షం తక్కువనే ఉంది. కానీ పంటలకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మా లైఫ్లో కూడా ఇదివరకు ఇంత మంచి పంటలు ఎక్కడ చూడలేదు. కాటన్ మరియు సోయాకైతే ఇంకా చాలా మంచిగా ఉన్నది. ఎంత వర్షం ఉన్నా మరి నిన్నటి నుంచి ఇది బంద్ లేకుండా చాలా మంచిగా వర్షం పడుతుంది. అయితే రైతులు దీంతో చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఈ సంవత్సరం పంటలైతే ఇప్పటికైతే బాగుంది. ఇంకో 2-3 రోజులు ఇట్లనే వర్షం పడితే పంటలకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఎక్కువ అయితే ఇంత మరి ఈ స్పీడ్ పడితే పర్వాలేదు. మరి ఎక్కువ పడితే ఇక లోకట్టు ప్రాంతాలు వాగులు వస్తాయి, కొద్దిగా డౌన్లు ఉన్న భూములు కొద్దిగా ఇబ్బంది వస్తాయి. కానీ ఏదేమైనా ఓవరాల్ బాగానే ఉంది. చూడొచ్చు, పంటలకైతే కొంత ఇప్పటికైతే నష్టం లేదని చెప్తున్నారు. పంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. పత్తి కానీ సోయా పంటలకి సరైన వర్షపాతం అని చెప్పేసి చెప్తున్నారు. కొంత మరీ 2-3 రోజులు కొంత భారీ వర్షాలు ఉన్నాయి. కొంత జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో, ఎస్పీ కార్యాలయాల్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో కొంత టోల్ ఫ్రీ నంబర్స్ని ఏర్పాటు చేశారు. కొంత పురాతనమైన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతే ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. DDRF సంబంధించిన బృందాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ వాగులు, వంకలు